హాయ్ గాయ్స్ అందరికీ. ఈ పాటికి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. పాకిస్తాను మన ఇండియాపై దాడులు చేస్తుంది. అలాగే మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా ధీటుగా బదిలిస్తుంది. తిప్పికొడుతున్న మిసైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ, అటాక్ని కానీ చాలా బాగా మన వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనం ఎల్లప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాము. అలాగే ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, పాకిస్తాన్ అండ్ ఇండియా కొంచెం చాలా ఆల్మోస్ట్ వార్ జోన్ లాగా కనబడుతుంది. ఇది నిరంతరం నిన్న రాత్రి నుంచి అటాక్ చేస్తూనే ఉంది. సరే, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. ఏంటంటే, మన ఇండియా ప్రీమియం లీగ్ లాగే అలాగే పాకిస్తాన్లో కూడా క్రికెట్ లీగ్ జరుగుతుంది. దాంట్లో మన డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, ఇదివరకు సన్ రైజ్ కూడా ఆడున్నారు. తను పాకిస్తాన్లో కరాచీ వారియర్స్ అని చెప్పేసి కరాచీ కింగ్స్ అనే టీంకి కెప్టెన్గా చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఇది చూసుకోండి, లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్. దాంట్లో కెప్టెన్ వచ్చి డేవిడ్ వార్నర్, కోచ్ వచ్చేసి రవిత్ బోప్రా. ఇలాగా క్రికెట్ జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మన ఇండియా కూడా దాని మీద దాడి చేస్తుంది. దాని కారణంగా చాలామంది డేవిడ్ వార్నరే కాదు చాలామంది ఫారిన్ ప్లేయర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు. మేము ఇంకా ఈ పరిస్థితిలో, ఇంత క్లిష్టమైన పరిస్థితిలో, యుద్ధ వాతావరణం మేము ఆడలేమని చెప్పేసి ఏదైతే అక్కడ బోర్డు ఉంటుందో, క్రికెట్ బోర్డు, వాళ్ళకి తెలియజేయడం జరిగిందనమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పి ప్రజెంట్ హోల్డ్లో పెట్టారు. మిగతా ఫారిన్ ప్లేయర్స్ కూడా ఎవరి కంట్రీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి మెసేజ్ చేసినట్టు, అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా క్రికెట్ బోర్డు కూడా ప్రొటెక్షన్ కల్పించడానికి ముందుకు వచ్చింది. ప్లస్ ప్రొటెక్షన్ కూడా కల్పిస్తుంది అనమాట. కరాచీ కింగ్స్కి మన డేవిడ్ వార్నర్ కెప్టెన్గా వహిస్తున్నాడు. అందరూ కూడా క్షేమంగా ఎవరి కంట్రీ వాళ్ళు చేరిపోవాలని కోరుకుందాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం మన ఇండియాతో నిలబడే సమయం ఇది. వి సపోర్ట్ అవర్ ఇండియన్ ఆర్మీ. థ్యాంక్ యూ. జై హింద్.